ఒకసారి క్లినికల్ టెస్టులన్నీ చేసి మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ మందు వాడాలి అనునిత్యం మీకు చెప్పే బాధ్యత, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీకు అందించే బాధ్యత తీసుకొస్తున్నాం. కుప్పం, చిత్తూరులో ఒక ప్రాజెక్ట్ అయ్యింది, దాన్ని రిప్లికేట్ చేస్తాం. బిల్ గేట్స్ అయితే నాలెడ్జ్ని, టెక్నాలజీ ప్రపంచం మొత్తం తీసుకొస్తున్నాడు. మేధో శక్తి అంతా తీసుకుని దానికి ఆంధ్రప్రదేశ్ ఒక చిరునామాగా తయారు చేస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే ప్రభుత్వ విధానాల మార్పు కూడా మన జీవితాల్లో ఒకసారి పెను మార్పులు వస్తాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకసారి కొన్ని మార్పులు కూడా తీసుకొస్తారు. ఒక పాలసీ తీసుకొచ్చారు, అది మీకు తెలియకుండా ఇబ్బంది వచ్చింది. దానికి కారణం మీరు చూస్తే ఇథనాల్ తయారీ. ఒకప్పుడు ఇథనాల్ అనేది మనం ఉండేది కాదు, ఓన్లీ డీజిల్, పెట్రోలే వాడేవాళ్ళం. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ కింద, బయోఫ్యూయల్ కింద ఇథనాల్ వాడుతున్నాం. అయితే ఇథనాల్ మొన్నటి వరకు మొక్కజొన్నతో తయారు చేసేవాళ్ళు, అంత మునుపు షుగర్తో తయారు చేసేవాళ్ళు, చక్కెరతో, చెరుకుతో తయారు చేసేవాళ్ళు, మొలాసెస్తో తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వరి కూడా బ్రోకన్ రైస్తో కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం దానికి కూడా ఒక పాలసీ తీసుకొచ్చి 60% మొక్కజొన్న, 40% వరి నూకలు ఈ పెడితే రేట్లు పడిపోయే పరిస్థితికి వచ్చాయి. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా వేరియస్ పాలసీస్ అన్నీ కూడా రైతు పండించే పంటల పైన చాలా ఇది వస్తుంది. మీరందరూ కూడా దీన్ని చూసినప్పుడు ఒకసారి రైతులకు బాగా రేటు వస్తే అందరూ ఆ పంటే వేస్తారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, మన ఆంధ్ర వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే, ఒక ఆయన రైస్ మిల్ పెడితే ఆ ప్రాంతం అంతా రైస్ మిల్ పెట్టేస్తారు, ఎవరికి డిమాండ్ లేకుండా చేస్తారు. దానివల్ల అందరూ నష్టపోతారు. ఇంకొక ఇండస్ట్రీ పోకుండా ఒకరిని చూసి ఒకరు ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు. 2 ఏళ్ళు బాగా రేటు ఉంటే అందరూ వేసేస్తారు. మొన్న నేను చూశాను, హెచ్డి బర్లీ పొగాకు, ఇది మామూలుగా కొనరు, కొనకపోతే రేట్లున్నాయి. కొంతమంది కొనడం మొదలుపెట్టారు, 2 ఏళ్ళు లాభాలు వచ్చాయి, అందరూ వేసేశారు. ఈసారి కొనేవాడే లేడు. దానివల్ల ఈరోజు మీరు చూస్తే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కొనే పరిస్థితికి వచ్చాం. 230 కోట్లు ఖర్చు పెట్టాం. ఇలాంటి సమస్య ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా వరకు ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను, ఒక రైతును చూశాను, 2 ఎకరాల భూమి ఉంది, 2-3 ఎకరాలు టెనెంట్గా కౌలు తీసుకొని వేశాడు. కొంతమంది కౌలు రైతులు నేను చూస్తున్నాను 50 ఎకరాలు వేసేస్తున్నారు, 60 ఎకరాలు వేస్తున్నారు, వాణిజ్య పంటలు పెడుతున్నారు. రేటు పడిపోతే ఏమవుతామని అడుగుతున్నా. ఇంకొక మోడల్ ఉంది, 1 ఎకరా పొలం, 2 ఎకరాల పొలం, ప్రకృతి సేద్యం, అందులో కూడా ఆధునికమైన పద్ధతులు. గట్ల పైన కూరగాయలు వేశారు, పక్కన ఒక కాలువ తీసి చేపలు పెంచారు, మధ్యలో వరేశారు. వాళ్లకు నెలకు 2,20,000 రూపాయలు వస్తూ ఉంది. అంటే 20,000 రూపాయలు ఒక కుటుంబానికి వస్తూ ఉంది. ఏ మోడల్ పనిచేస్తుందో మీరు ఆలోచించుకోవాలి. గ్యాంబ్లింగ్ వద్దు వ్యవసాయంలో. మన సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని ఒకేసారి పోతే చాలా సమస్యలు వస్తాయి. ఇవన్నీ చెప్పడం నా బాధ్యత. అందుకే నేను ఒకటి మిమ్మల్ని కోరుతున్నాను, కొన్ని మన చేతుల్లో సమస్యలు ఉండవు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దానివల్ల ధరలు తగ్గిపోవడం, ధరలు పెరగడం తగ్గుతాయి. కొన్ని మన దగ్గరనే ఉంటాయి. ఇట్లా మీరు చూస్తే వ్యవసాయ ఖర్చులు పెంచేయడం, ఎక్కువగా ఫెర్టిలైజర్స్ వాడేయడం, ఎక్కువ క్రిమిసంహారక మందులు వాడడం. ఒక రైతు బెస్ట్ ప్రాక్టీస్ వాడాడు, ఆదాయం వచ్చింది. ఇంకొక రైతు దాన్ని వాడడం లేదు. ఇప్పుడిప్పుడు మీరు చూస్తే నేను చిత్తూరులో చూశాను, మ్యాంగో రైతు ఫ్రూట్ కవర్ పెట్టాడు. గవర్నమెంట్ కూడా సబ్సిడీ కొద్దిగా ఇచ్చాం. ఆ కవర్ పెట్టిన రైతు యొక్క పంట
30,000 అమ్మింది టన్ను. అదే రైతు ఫ్రూట్ కవర్ పెట్టలేదు, మామూలుగానే చేశాడు, రేట్లు పడిపోయినాయి. 5 రూపాయలు కొనే నాదుడు లేడు. 5-6 రెట్లు డిఫరెన్స్ వచ్చింది. ఇలాంటివి వచ్చినప్పుడు మీలో కూడా నేను కోరేది, మేము చేయాల్సినవన్నీ చేస్తాం, మీలో కూడా ఒక మార్పు రావాలి. మేము ₹1 ఇస్తే మీరు కూడా ₹1 పెట్టుకునే పరిస్థితి రావాలి. అప్పుడే మనం అనుకున్న ఫలితాలు తొందరగా వస్తాయి. మేము ₹1 ఇస్తే కాదు, మీరు ₹5 అయితే ₹5 మీరు ఇవ్వండి అంటే మేము ఇస్తాం, ఊరికొకరికి ఇస్తాం. దీనివల్ల మార్పు రాదు. మీరు కూడా సహకరించి మీరు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలి. ఈరోజు ఎక్స్టెన్షన్ స్టాఫ్ ఉన్నారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రీఓరియంట్ చేస్తాం. యూనివర్సిటీస్ ఉన్నాయి, వీళ్ళని కూడా రీఓరియంట్ చేస్తాం. యూనివర్సిటీలో చేసిన రీసెర్చ్ రైతుకు అందుబాటులోకి రావాలి. వాళ్ళు ఏదో యూనివర్సిటీలో కూర్చోవడం కాదు, వాళ్ళు అనునిత్యం క్షేత్రస్థాయిలో పొలంలో పనిచేసే పరిస్థితి రావాలి. చదువుకునే పిల్లలు కూడా వ్యవసాయం అంటే పొలాల నుంచే నేర్చుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మనకి ఏం కావాలో ఆలోచించాలి. ప్రాక్టికల్ సైంటిస్టులంతా రైతులే. మీద అనుభవం, మీ జీవితాల్లో నరాల్లో వ్యవసాయం జీర్ణించుకుపోయింది. మీ నాలెడ్జ్ని తీసుకోకుండా వాళ్ళు కూర్చొని మేము రీసెర్చ్ చేస్తున్నామని దూరంగా ఉంటే కుదరదు. వాళ్ళు కూడా రావాలి. రెండు అనుసంధానం చేస్తే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కూడా తీసుకుంటే అప్పుడు మనం అనుకున్న ఫలితాలు వస్తాయి. మూడోది టెక్నాలజీ. ఈరోజు మనం ఒకప్పుడు వ్యవసాయమే ఆధారంగా అందరం పనులు చేసేవాళ్ళం. ఈరోజు పనికి రావడానికి మనుషులు దొరికే పరిస్థితులు లేరు. అలాంటప్పుడు మెషిన్స్ రావాలి, మెకనైజేషన్ రావాలి. ఇంకో పక్కన టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవాలి. ఒకప్పుడు మీరు చూస్తే భూసార పరీక్షలు చాలా నేనే పెట్టాను దాన్ని, అంతకుముందు 10 కూడా చేసేవాళ్ళం కాదు, కానీ ఖర్చు ఎక్కువ అయ్యేది. ఈరోజు మేము చేస్తున్నాం. భవిష్యత్తులో సంవత్సరం భూసార పరీక్షలు ఆటోమేటిక్గా సెటిలైట్ని ఇంటిగ్రేట్ చేసి మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒక రైతును చూశాను, పామాయిల్లో ఏది వేస్ట్ కాదు, అన్నీ కూడా మళ్ళీ దాన్ని రీయూజ్ చేస్తున్నాడు. అది చేయగలిగితే ఒక